నమస్తే, రాజేష్ కరుటూరి ఛానల్కి స్వాగతం. పాస్టర్ జై శ్రీరామ్ అనే వివాదం పైన ఆ సమాధానం ఏంటో తెలుసుకోవడం కోసం ఈరోజు మన ముందుకి రాజేష్ గారిని ఇంటర్వ్యూకి పిలిచాం. అన్న నమస్తే. నమస్తే శివ. అయితే మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే, ఒక పాస్టర్ గారు జై శ్రీరామ్ అని ఎందుకు అన్నారు దాని విషయమే ప్రశ్న అడగాలని మిమ్మల్ని పిలిచాం. మీ సమాధానం ఏంటి? అందరికీ నమస్కారం. చెప్పాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్గా క్రాంతి గారు ఇంటర్వ్యూ చేశారు కేఆర్ టీవీలో. అందులో విజయప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ముందుగా క్రాంతి గారు ప్రైజ్ లాడ్ చెప్పారు, ప్రసాద్ గారు కూడా ప్రైజ్ లాడ్ చెప్పారు. తర్వాత క్రాంతి గారి గురించి తెలిసిందే కదా, ఇప్పుడు నొక్కంచి చెప్తా ఉంటారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అని చెప్పినప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా పాస్టర్ గారు అయ్యి ఉండి చాలా సింపుల్గాను జై శ్రీరామ్ అని చెప్పారు. దానికన్నా ముందు మనం చూసుకుంటే ప్రైజ్ లాడ్ ఏ ఉద్దేశం మీద చెప్తున్నారు అని విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తున్న క్రాంతి గారిని అడిగారు. నేనేదో గౌరవంతో చెప్తున్నాను అన్నాడు. మీరు నన్ను ప్రేమించి నా మీద గౌరవంతో ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది మీ సహోదరులను ప్రేమించమన్నాను, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించని వాక్యం సెలవిస్తుంది కదా, సాధ్యమైనంత వరకు అందరితోనూ శాంతి సమాధానంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సో దీన్ని ఉద్దేశం చేసుకుని విజయప్రసాద్ రెడ్డి గారు కూడా కేవలం క్రాంతి గారి మీద గౌరవంతోనూ ఆయన ప్రేమించి ఒక సహోదరుడిగా భావించి ఆయన చెప్పిన జై శ్రీరామ్ అనే పదాన్ని చెప్పాడు. దీన్ని పట్టుకుని చాలామంది పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి జై శ్రీరామ్ చెప్పడం ఏంటి, కొన్ని చోట్ల కొంతమంది అయితే మన డిస్కీ బాబా గారు అంటారు కదా, రైల్వే స్టేషన్లో ఒక ముసలి ఆవిడికి భిక్షాటం చేసుకున్న ఆవిడికి డబ్బులు దానం చేస్తా, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ దగ్గర కూడా పాస్టర్లు దశంభాగాలు దుబ్బేతా ఉంటారు, నేను నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను, జై శ్రీరామ్ చెప్తావా అన్నాడు. అంటే ఆవిడ నేను చెప్పనయ్యా నేను చెప్పకూడదు అన్నది. ఒప్పుకోలేదు. మీకు అందరూ చెప్పలేదు. ఆవిడకి మన పాస్టర్లు అందరూ ఎంత సహాయం చేశారో కూడా తర్వాత మీకు తెలిసి ఉంటుంది, చూస్తాం. సో ఈ విధంగా కొంతమంది ఏమన్నారు, అడుక్కునే ఆవిడ కూడా జై శ్రీరామ్ అని చెప్పలేదు, ఒక క్రైస్తవ విశ్వాసరాలయ్యండి. మరి ఇన్ని వేల మందిని క్రీస్తులోకి నడిపించి క్రైస్తవంలోంచి ఉంచి పెద్ద పెద్ద సంఘాలు కట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి యూట్యూబ్లో ఇన్ని లక్షల మందిని ఫాలోవర్స్ ఉంచుకున్న విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని అసలు చెప్పొచ్చా? అడుక్కున్న ఆవిడికి ఉన్న విశ్వాసం విజయప్రసాద్ రెడ్డికి లేదా? విజయప్రసాద్ రెడ్డి పాస్టర్ కాదా? లేకపోతే విజయప్రసాద్ రెడ్డి దొంగ పాస్టరా? అసలు ఏంటి విజయప్రసాద్ రెడ్డి ఎందుకు చెప్పాడు అని చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చిన ట్యాగ్లు వేసేసుకొని తమ్మునైల్తో యూట్యూబ్ని వదలగొట్టేస్తున్నారు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు క్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్మి ఆయన క్రైస్తవుడికి బతుకుతున్నాడు, ఒక పాస్టర్గా దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన నిజంగా మంచి జ్ఞానంతోనే అనేక బైబిల్ విషయాలని అనేక మందికి ప్రకటిస్తూ పెద్ద పెద్ద సభల్లో కూడా క్రీస్తు విజ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తున్నారు కదా. ఇంత తెలివిగా ఉన్న ఆయన జై శ్రీరామ్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదా? పాస్టర్ గారికి తెలియకుండానే చెప్పేశాడా? మీరు బాగా వాక్యాన్ని గమనించండి. అవును బ్రదర్, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మరి ఒక సేవకుడు అయి ఉండి జై శ్రీరామ్ అనొచ్చా అనే ఆలోచన నాకు కూడా ఉంది. మరి అదే ఇప్పుడు ఎందుకు అనకూడదు? ఇప్పుడు బాగా గమనించండి, జై శ్రీరామ్ అనే పదాన్ని ఒక వాడుకగానో ఒక అలవాటుగానో అలవర్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే విజయానికి ఒక గుర్తుగా చేసుకున్నారు. జై భారత్ అంటే ఎలాగో, జై హింద్ అంటే ఎలాగో, జై భీమ్ అంటే ఎలాగో, అలాగే జై శ్రీరామ్ కూడా కొంతమంది అలా పెట్టుకున్నారు. అలాగే తీసుకొచ్చారు జై శ్రీరామ్ అంటే కేవలం అదే విధంగానే ఉంది. అంతకు మించి దానికి ప్రత్యేకంగా ఏమన్నా ఉందన్న విషయం అయితే నాకు తెలియదు. మరి ఏమైనా ఉంటే మన పెద్దలు కనుక చెప్తూ ఉంటారు. సో ఈ విషయం మీద జై శ్రీరామ్ అని పాస్టర్ గారు చెప్పడం వల్ల పెద్ద అభ్యంతరమే లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పారు, నేను రాముని దేవుడిగా నమ్మతలేదు, కేవలం నిన్ను ప్రేమించి మాత్రమే నేను జై శ్రీరామ్ చెప్పాను. అలాగే అన్నారు. మనందరూ ఫోన్లు వాడతాం, ఫోన్ రింగ్ అవగానే ఏమని అంటాం? హలో ఎక్కడన్నా, హలో చెప్పండి ఎవరు, హలో ఏంటి అనద్దు. హలో అనేది ఏంటి? యాక్చువల్గా ఫోన్ కనిపెట్టిన వాడికి సంబంధించిన పేరు, ఆయన పెట్టిన పేరు. మరి మనం ఎందుకు హలో అంటున్నాం? ఎందుకంటున్నాం? సో మనకి ఆ పేరుకి సంబంధం లేదు. అది ఏంటంటే కనిపెట్టారు, అది వాడుకగా వస్తుంది అంతే. అది ఫోన్ ఎత్తిగానే హలో అనేది ఒక వాడుక అయిపోయింది. జై శ్రీరామ్ అన్నం కూడా అంతే, గౌరవం అంతే. జై శ్రీరామ్ అని గౌరవంగా పిలిచారంటారు. అయితే దాంట్లో తప్పేం లేదంటారు. నాకు తెలిసి అయితే తప్పేం లేదు. ఏమన్నా తప్పు ఇంకా చాలా మంది అంటున్నారు. విచిత్రం ఏంటంటే చాలా మంది అనేది ఇప్పుడు జై శ్రీరామ్ అన్నాడు కదా సహోదర భావంతో, అదే సహోదరులు ఇబ్బంది పెడితే దేవుడికి రాముడికి పూజలు చేసేస్తారా, రాముడు విగ్రహం దగ్గర పలహారం తినేస్తారా, లేకపోతే రాముడిని దేవుడిగా నమ్మేస్తారా అని మరి సహోదర ప్రేమతో మరి అడిగినప్పుడు నమ్మాలి, చెయ్యాలి కదా అని. చేయాలి కదా అంటారు కదా. మరి నిజమే కదా. మరి మాట చేయడానికి, మాట పలకరింపడానికి విగ్రహ ఆరాధన చేయడానికి చాలా తేడా ఉంది కదండి.
యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మిన విజయప్రసాద్ రెడ్డి, ఆ స్వార్థను ప్రకటిస్తున్న విజయప్రసాద్ రెడ్డి రాముని దేవుడిగా నమ్మలేదు. కాబట్టి నువ్వు ఎంత ఫోర్స్ చేసినా బైబిల్ చెప్పింది విగ్రహారాధన చేయకూడదని చెప్పింది. కాబట్టి ఎట్టి పరిస్థితులను రాముని విగ్రహారాధన చేయడు. రెండోది నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని ఆజ్ఞ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా కలిగిన విజయప్రసాద్ రెడ్డి రాముని దేవుడిగా అంగీకరించే అవకాశం లేదు. సో మనం చాలా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. మనం ఏదో మాట అనేసాడు దాని గురించి మనం డిబేట్లు పెట్టేసుకొని వీడియోలు చేసేయడం కాదు. ఇదంతా క్షుణ్ణంగా మాట ఎందుకన్నారో అంత వల్ల ఏముంది లేదు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. సో ఇలాంటి మంచి విషయాల గురించి ఏమైనా విషయాల గురించి తొందరపడకుండా కొంచెం ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచిది, లేనిపోయిన గొడవల వరకు తీసుకెళ్ళక్కర్లేదు. ఇది జై శ్రీరామ్ చెప్పడం వల్ల విజయప్రసాద్ రెడ్డి విశ్వాసం తగ్గిపోలేదు, అవతల వాళ్ళు విశ్వాసం పెరిగిపోలేదు. ఏమైనా బలహీన మనసు మనకుంటే మనం కేవలం అభ్యంతర పడేది బలహీనమైన మనసు కలిగారు. కాబట్టి వాక్యం బాగా చదవండి, తెలుసుకోండి. అందరికీ వందనాలు. మీకు కూడా చాలా వందనాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మాకు సపోర్ట్ చేయండి, డబ్బుల పరంగా కాదు, వీడియోస్ కంటెంట్ని ప్రోత్సహిస్తూ. చాలా థ్యాంక్స్ అండి శివరాజు గారు. ఓకే, వందనాలు.